డాక్టర్ గారు, శీఘ్రస్ఖలనాన్ని నిరోధించడం ఎలా? శీఘ్రస్ఖలన సమస్య చాలా కామన్. డాక్టర్ గారు, నాకు వీరు ఇట్టే పడిపోతానండి, దీనివల్ల మాడు చాలా అసంతృప్తి ఉందండి, నాకు కూడా చాలా అసంతృప్తిగా ఉందండి. ఎలాంటి శీఘ్రం నిరోధించడం? ఎందుకని ఇలా అవుతుంది? నా బతుకు నాశనం చేస్తాను ఈ సమస్య, ఏం చేసినా తగ్గట్లేదండి అంటుంటారు. చాలా కామన్. శీఘ్రస్ఖలనం అసంతృప్తి కలిగిస్తుంది. ఆడవాళ్ళకి మరింత, వాళ్ళకి మూడు రైజ్ అవుతుంది, వీడిగా టిప్పని అయిపోతుంది, వీడు చల్లడిపోతాడు, ఆమెకు రైజ్ అవుతుంది. స్త్రీకి రైజ్ అవుతుంది, మగవాడేమో చల్లబడిపోతాడు. ఇంకేంటి, ఇద్దరి మధ్య ఘర్షణ, గతి లేకప్పుడు ఉంటుంది ఆమె. వీడికి ఏం చేయలేక మౌనంగా ఉండి ముఖం చాటేస్తుంటే కూర్చుని మొత్తం తలకాయ వాలేసి కూర్చుంటాడు వీడు. కారణం ఏంటి? శీఘ్రస్ఖలన సమస్య. ఎందుకు శీఘ్రస్ఖలనం అవుతుంది? దీనికి కారణం ఏంటి అంటే చాలా వరకు సైకలాజికల్. శీఘ్రస్ఖలన సమస్య సైకలాజికల్. దానికి ప్రధానమైనది యాంగ్జైటీ డిజార్డర్. ఆ వ్యక్తిలో యాంగ్జైటీ ఉంటుంది, తెలియని యాంగ్జైటీ, కంగారు, గాబరా, ఆందోళన. వాడి పర్సనాలిటీ యాంగ్జైటీకి సంబంధించిన పర్సనాలిటీ. యాంగ్జైటీ పక్కన ఊరికి కంగారు పడిపోతారు, ఊరికే కావడపడుతారు, ఊరికే భయపడిపోతారు, ఊరికి ఏదో ఏ పది అంటారు వాళ్ళు. చాలా భయం కూడా, చాలా కామన్ వాళ్ళు. పైకమడరు, కానీ మనసు అంతా మాత్రం ఎప్పుడు గందరగోళంగా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉంటుంది, అంత భయంగా ఉంటుంది. ఏం చేస్తే అవుతుందో ఏమవుతుందో. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. వాళ్ళని న్యూరోటిక్ పర్సనాలిటీస్ అంటాం. న్యూరోటిక్ పర్సనాలిటీస్. కారణం ఏంటి? యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీ వల్ల అలా అంటారు. కొంతమంది డిప్రెషన్ ఉంటుందండి. శీఘ్రస్ఖలనం అయ్యేవాళ్ళు యాంగ్జైటీ ఎంత కారణం, రెండో పక్క డిప్రెషన్ కూడా కారణం. అలాగే డిప్రెషన్ వల్ల కూడా వాళ్ళే పడిపోతుంటుంది. అలా పడిపోతుంది. డిప్రెషన్ ఉన్న వాళ్ళు కూడా వీర్యం పడిపోతుంది త్వరగా. అలా కొంతమందికి ఏంటంటే ఇవాళ సెక్స్ ఎడ్యుకేషన్ అసలు ఉండదు. అదేమో ఎలా చేయాలో తెలియదు, ఎలా ఆపుకోలేదు, మనసు ఎలా కంట్రోల్ చేసి తెలియదు. శీఘ్రస్ఖలనం విషయంలో మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియకపోతే, సెక్స్ ఎడ్యుకేషన్ తెలియపోయినట్లయితే, సెక్స్ విషయంలో మనసుని యాంగ్జైటీని కంట్రోల్ చేసి తెలియకపోతే శీఘ్రస్ఖలనం అయిపోతుంది. అంచేత సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఎన్నో ఫ్యామిలీస్ ఇబ్బందులు లోనవుతున్నాయి. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది బూత్ కాదు. సెక్స్ ఎడ్యుకేషన్ మన జీవితానికి సంబంధించినటువంటి విజ్ఞానం. మన సంబంధించిన విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం, కానీ అన్నింటికంటే ముఖ్యమైనది సెక్స్ ఎడ్యుకేషన్. ప్రతి వాడికి కావాల్సింది అది లేదు మనకి. సెక్స్ ఎడ్యుకేషన్. నువ్వు సెక్స్ చేసేప్పుడు నువ్వు ఏ రంగా మనసుని అదుపులో పెట్టుకోవాలి. దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నీలో ఎక్సైట్మెంట్ వస్తే, సెక్స్ పరంగా కామం చెలరేగితే, కామం నేను ముంచెత్తేస్తుంటే నీ మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సెక్స్ ఎడ్యుకేషన్ పాయింట్. అది ఏం తెలుసు తెలియదు వాడికి. అంతే, చేయాలనుకున్నాడు, చేయబోయాడు, తుస్సుని పడిపోయాడు. ఎందుకని? హౌ టు కంట్రోల్ మైండ్ అని వాడికి తెలియదు. అంతే సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అలుతుంది. కొంతమందికి ఏమో నరాలే ఓవర్ సెన్సిటివ్గా ఉంటాయి. కొంతమంది అంటే కోపం వస్తుంది, అంటే కోపం వస్తుంది. ఓవర్ సెన్సిటివ్. అలాగే సెక్స్ పరంగా కూడా ఓవర్ సెన్సిటివ్గా ఉంటారు. ఇన్ని రకాలుగా ఉంటారు. ఏది కారణం అనేది మనం చూసి చేయాలన్నమాట. ఇక చేయండి. ఇక బయలాజికల్ విషయంలో ఇక వాళ్ళ కొంతమందిలో బయలాజికల్ అంటే హార్మోన్ పరంగా అనమాట. వాళ్ళు ఏంటంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ చాలా ఓవర్ యాక్టివ్గా ఉంటాయి. మనకి ఫీల్ గుడ్ హార్మోన్స్ తెలుసు మనకి. డోపమిన్, సెరోటోనిన్, ప్రోలాక్టిన్, ఎండార్ఫిన్స్, ఇవన్నీ ఫీల్ గుడ్ హార్మోన్స్. ఇవన్నీ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్, ఈ న్యూరో ఎంజైమ్స్ అన్నమాట. ఇవి కొద్దిగా ఓవర్గా ఉంటాయి, ఓవర్ యాక్టివ్గా ఉంటాయి. దానిలో ముఖ్యంగా సెరోటోనిన్ ఓవర్ యాక్టివ్గా ఉంటే త్వరగా వీర్యం పడిపోతుంది. సెరోటోనిన్ ఎక్కువ ఉంటే అన్నమాట. అలాగే టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉంటే కూడా త్వరగా పడిపోతుంది. గుర్తుంచుకోండి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్లో టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ ఉంటే పడిపోతుంది. అలా ప్రోస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ ఉంటే కూడా వీర్యం పడిపోతుంది.
ఈ రకంగా మనకి ఈ రకంగా కొంతమంది జెనెటిక్గా పుట్టుకతోనే డిఫెక్ట్ ఉంటుందండి, అది కూడా గుర్తించాలి. ఏంటండి ఎన్ని మందులు వాడానో ఎన్ని టెక్నిక్లు పాటించానో కానీ కంట్రోల్ అవ్వట్లేదండి, ఊరికి పడిపోతాను అంటారు. రేర్గా కొన్ని కేసుల్లో జెనెటిక్ ఫ్యాక్టర్, జీన్స్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఆరంగా అవుతుంది. అది ఇది కాకుండా ఇక చూసినట్లయితే ఇక మనకి వీటిని కంట్రోల్ ఎలా చేసుకోవాలి, వీటి పైన వాటికి మనం చెప్పిన వాటికి ఇంతకుముందు చెప్పిన వాటికి ఇక కంట్రోల్ ఎలా చేసుకోవాలంటే బిహేవియర్ థెరపీ అంటాం. వాళ్ళ మైండ్ సెట్ని కంట్రోల్ చేయడం. బిహేవియర్ థెరపీ అనే దాంట్లో బిహేవియర్ అంటే వాళ్ళ యాంగ్జైటీ తగ్గించుకోవడం, తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవడం, డిప్రెషన్ తగ్గించుకోవడం, వీటన్నిటికీ బిహేవియర్ థెరపీ కావాలి. దానికి ఏంటంటే ఫస్ట్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ మనం ఒకటి 100 సార్లు చెప్పినాం. స్టాప్ అండ్ స్టార్ట్ తెలుసుకోండి, మీ డాక్టర్కి వెళ్ళి హౌ టు డూ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్. స్టార్ట్ అండ్ స్టాప్, లే స్టాప్ ఆర్ స్టార్ట్ ఏదైనా ఆ టెక్నిక్. లేదు రెండోది స్క్వీజ్ టెక్నిక్ అంటాం, ఆ టెక్నిక్. ఇవన్నీ తెలుసుకొస్తుంది. ఈ తర్వాత కీగల్స్ ఎక్సర్సైజ్ ఉంది, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా మనకి బిహేవియర్ థెరపీలో వస్తాయి. వాళ్ళ మైండ్ సెట్ని కంట్రోల్ చేస్తూ, సెక్స్ థెరపీ ద్వారా వాళ్ళ మనసుని కంట్రోల్ చేస్తూ, రెండో పక్క స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ చెప్పడం, స్క్వీజ్ టెక్నిక్ చెప్పడం, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్, కీగిల్ ఎక్సర్సైజ్ చెప్పడం, ఇవన్నీ చెప్పి వాళ్ళు చేస్తే తప్పకుండా ప్రిమేచర్ ఎజాక్యులేషను కంట్రోల్ అవుతుంది. మెజారిటీ కేసుల్లో కంట్రోల్ అవుతుంది. కానీ ఓపిక కావాలి. ఏదో బెల్లవండి ఇవన్నీ ఎక్కడ చేస్తాం, ఒక బెల్లవండి అంటారు, బెల్లిస్తే టెంపరేచర్ తగ్గుతుంది అంతే. బెల్ల కాదు మనకు అసలు మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. అంచేత అలా చేయాలి. దీనికి మందులు ఉంటే ఉన్నాయి, మందులు ఉన్నాయి, సిగరెట్స్ ఎస్ఎస్ఆర్ఏ డ్రగ్స్ ఉన్నాయి, ఎస్ఆర్ఏ డ్రగ్స్ ఉన్నాయి. ఇంకా అలాగే డాపాక్సిన్ స్పెసిఫిక్గా ఉంది. ఈ డాపాక్సిన్ ట్యాబ్లెట్ 30 mg 60 mg 2 రకాలు ఉన్నాయి. ఈ 30 mgతో మొదలెట్టచ్చు. ఈ బెల్లం బట్టి ఒక 2 గంటలు 3 గంటల ముందు వేసుకోవాలండి. సెక్స్లో పాల్గొనడానికి 2 గంటలు లేదా 3 గంటలు, కానీ రెగ్యులర్గా వేయడం మంచి. ప్రిజర్వేటివ్ సెక్స్లో పాల్గొనకపోయినా రెగ్యులర్గా వేసినట్లయితే కొంతకాలానికి ఆ మైండ్ స్టెబిలైజ్ అవుతుంది. మనకి మైండ్ స్టెబిలైజ్ అవ్వడానికి అవసరం, దీంట్లో ఆ యాంగ్జైటీని కంట్రోల్ చేయడం మనకు అవసరం. అదే డాపాక్సిన్ ట్యాబ్లెట్స్ ముఖ్యంగా సెక్స్లో పాల్గొనడానికి 2 గంటలు 3 గంటలు బిళ్ళేస్తారు. ముందు 30 mg వాడు చూసేది, 30 mg డైలీ అయితే 60 mg బిళ్ళలతో చేయాలన్నమాట. అలాగే ఇక ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలవాట్లు మానేయాలండి. ఈ చెత్త అలవాట్లు వచ్చేది ఎంత బుచ్చడి ముందుకు ఉన్నాయి. అవే కారణం తీయటం, అవి చాలా ముఖ్యమైన కారణాలు. ఆల్కహాల్, స్మోకింగ్ 2 మానేయాల్సిందే. అలాగే డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ రోజు యోగా చేయాలండి. దీంట్లో డీప్ బ్రీదింగ్, అందులో సెక్స్ చేస్తున్నప్పుడు అండి 2 స్ట్రోక్స్, 1-2 స్ట్రోక్స్ ఇచ్చాక 2-3 సెకండ్లు ఆపండి. 2 నిమిషాలు కాదు, 2-3 సెకండ్లే ఆపి నిండుగా గాలి పీల్చడం, ఊపిరితుల నిండా గాలి తీయడం, వదలం చేయాలి. 1-2 సార్లు చేస్తారు, ఓకే, మనసు ప్రశాంతం అవుతుంది. అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ది బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మామూలుగానే చేయాలి, మామూలుగా యోగా రోజు అభ్యాసం చేయాలి. దాంతోపాటు సెక్స్లో పాల్గొన్నాడు 1 స్ట్రోక్ ఆర్ 2 స్ట్రోక్స్ ఇవ్వగానే ఒక 2 సెకండ్లు అండి, ఈ అంగమే మెత్తపడిపోతుంది. 2 సెకండ్లు ఆపి 2 సార్లు కాస్త ఊపిరితులుండగా గాలి వదిలితే, ఊపిరితులుండగా గాలి వదిలితే తీయాలి గడిగా అని గాలి నిండుగా వెళ్తారు. అలాగే వదిలిపెట్ట చేయాలి. ఆరంగా చేసినట్లయితే 2 సార్లు చేస్తే అలాగా మధ్య మధ్యలో చేస్తుంటే తప్పకుండా వీర్యం పడకుండా చేసుకోవచ్చు. మధ్య బ్రేక్ స్ట్రోక్స్ అప్పుడు 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు 10 నిమిషాలు కూడా చేయగలుగుతారు. అంతే ఆరంగా చేస్తే అవుతుంది. డీప్ బ్రీదింగ్ అనేది కావాలి. ఈ 2 సెక్స్ థెరపీ, కపుల్ థెరపీ అంటాం. సెక్స్ థెరపీలో కపుల్ థెరపీ అంటాం. ఆ కపుల్ థెరపీ అనేది చాలా వరకు చక్కగా తోడ్పడుతుంది. దానివల్ల ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలన సమస్యని తేలిగ్గా అధిగమించవచ్చు. ఇది పెద్ద కఠినమైనది కాదు, కానీ కొన్ని డాక్టర్తో కోఆపరేట్ చేసి అటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ లాంటివి, రెండో పక్క మనం చెప్పిన అందుకే సెక్స్ థెరపీ కావాలండి. సెక్స్ థెరపీ ప్లస్ డ్రగ్స్ అయితే చక్కగా వాళ్ళు వాళ్ళ దాన్ని బయటపెడతారు.
అయిపోయింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.